ఇకమేక ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా సేనలు విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై చేయబోయే భీకర యుద్ధంలో పాకిస్తాన్ సపోర్ట్ అమెరికా అడిగినట్లుగా మనకి వార్తలొస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, అసిమ్ మునీర్‌కి ఇప్పటికే ట్రంప్ చాలా క్లియర్‌గా చెప్పేశారట. ఖచ్చితంగా మీ ఎయిర్ బేస్‌లు మాకు ఇవ్వండి అని చెప్పేసి. సో, అమెరికా చాలా శక్తివంతమైన దేశం. ఈ ఇరాన్‌పై చేయబోయే యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు ఎందుకు అవసరం అమెరికాకు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాను, ఇరాన్ ఏంటంటే నైబరింగ్ కంట్రీస్. 2 ఇరుగు పొరుగు దేశాలు. ఇరాన్ పక్కన సుమారు 1000 కిలోమీటర్ల బౌండరీ పాకిస్తాన్ షేర్ చేసుకుంటుందనమాట. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ దగ్గర ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా నైబరింగ్ కంట్రీ. ఈ పాకిస్తాన్ అనేది ఆ ఉత్తర అరేబియా, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర చాలా కీలకమైన ఒక వ్యూహాత్మకమైన ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మిగిలిన ఇస్లామిక్ దేశాలు ఏవి కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ సమయంలో పాకిస్తాన్ని అమెరికా ఒప్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియా సర్వనాశనం చేసిన ఎయిర్ బేస్లతో పాటు ఇంకా చాలా ఎయిర్ బేస్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరాచీ ఒకటి, మురిత్కే ఎయిర్ బేస్ ఒకటి, తర్వాత ఈ సర్గోదా ఎయిర్ బేస్లు, వీటన్నిటిని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపయోగించుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా B-2 బాంబర్స్ లాంటి ఫైటర్స్కి రీఫ్యూయలింగ్ ఫెసిలిటీస్ కొనమాట. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని ఫైటర్ జెట్లు పాకిస్తాన్ ఎయిర్ బేసుల్లోకి దిగినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, రీసెంట్గా షహబాజ్ షరీఫ్ ఈ పీస్ బోర్డులో పాల్గొనడానికి వాషింగ్టన్ వెళ్ళాడు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అసీం మునీర్కి, షహబాజ్ షరీఫ్కి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్పై అమెరికా దాడి చేసినప్పుడు మీ ఎయిర్ బేస్లను మేము ఉపయోగించుకుంటున్నాం, ఇది ఎక్కడ మేము డిక్లేర్ చేయం, మేము ఉపయోగించుకుంటున్నాం అని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా దీనికి అంగీకరించే పరిస్థితిలోనే ఉంది. అంగీకరించకుండా ట్రంప్ను కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం వాషింగ్టన్లో పీస్ బోర్డు సమ్మిట్లో ట్రంప్ స్టాండప్ అని పాకిస్తాన్ ఆ ప్రధాన్ని స్టాండప్ అంటే ఒక స్కూల్ పిల్లవాడిలాగా ఆయన లెగిసిపోయిన సందర్భాన్ని మనం చూసాం అనమాట. ఉనికిపోతూ ఉంటాడు. యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడితే చాలు అన్నట్టు ఉంది, కాళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి అనమాట. ఈ సమయంలో ఇరాన్కి ఎగనెస్ట్గా మీ ఎయిర్ బేస్లు మేము ఉపయోగించుకుంటాం అంటే కాదు, నో అనే పదాన్ని చెప్పడానికి పాకిస్తాన్కి సాధ్యం కాదు. ఎందుకంటే అది IMF లోన్లు కావాలి, IBRD లోన్లు కావాలి, ఏషియన్ డెవలప్మెంట్ లోన్ కావాలి. అమెరికా ఓకే అంటేనే ఆ లోన్ శాంక్షన్స్ అవుతాయి, లేకపోతే బెగ్గింగ్ టైప్ అనమాట. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అమెరికాకి పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఇస్తుంది ఇరాన్పై దాడికి ఎగ్నెస్ట్గా అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇదంతా చాలా హై లెవెల్ సీక్రెట్గా జరగబోతుంది. మరి ఇది తెలిసేనా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు తాలిబాన్లు అంటే అది కూడా నిజమే. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ అనేది ఒక షియా దేశం, షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. పాకిస్తాన్ అనేది సున్నీ ముస్లింల కంట్రీ. పాకిస్తాన్ సున్నీ దేశం, ఇటు సౌదీ అరేబియా ఒక సున్నీ బ్లాక్ అనమాట. ఇది ఇరాన్కి శత్రు కూటమి. కాబట్టి ఇటు సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అమెరికాకి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ ద్వారా ఇటు ఇరాన్పై ఎగ్నెస్ట్గా పంపిస్తుంది అమెరికా వైపుకి. ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇరాన్ను పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో తగవకు రాదు. ఎందుకంటే కొత్త శత్రు దేశం అనేది కొని తెచ్చుకోదు, ఇప్పటికే ఇరాన్కు ఉంది. కాబట్టి పాకిస్తాన్ కూడా వెన్నుపోటు పొడుస్తూ ఇరాన్కి ఎగ్నెస్ట్గా అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. ఇది తెలిసే పాకిస్తాన్లో ఈ ముజాహిద్దీన్లు, ముఖ్యంగా లష్కర్ తీవ్రవాదులు పాకిస్తాన్ మీద ఇప్పుడు ఎటాకులు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, TPP బలూచిస్తాన్ తీవ్రవాదులు, తర్వాత తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ కూడా తీవ్రమైన దాడులు పాక్ ఆర్మీ మీద చేస్తుంది. ఎయిర్ బేస్ల టార్గెట్కి అటాకులు చేస్తుంది అనమాట. అంటే పాకిస్తాను అమెరికాకి, ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాడు ఇరాన్కి వ్యతిరేకంగా. ఇది చాలా తీవ్రమైన పెద్ద ఆందోళన కలిగించే విషయం అనమాట. ముఖ్యంగా ఇరాన్కి ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్కి ఎగ్నెస్ట్గా సపోర్ట్ చేస్తే అమెరికాకి, ఇక్కడ మరి రష్యా చైనాల పరిస్థితి ఏంటి? చైనా మిత్రదేశం పాకిస్తాన్కి. ఒకవేళ ఇది బహిర్గతం అవుతే చైనా పర్మనెంట్గా పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా అమెరికా తొత్తుగా ఉండాలి, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాను ఇటు అమెరికా కంటే ఎక్కువగా ఆధారపడే దేశం చైనా మీద. ఇప్పుడు చైనాకి కంటగింపు అనమాట. ఎందుకంటే చైనా ఇరాన్ రక్షించడానికి వస్తుంటే పాకిస్తాన్ అమెరికాకి సపోర్ట్ చేయడం అంటే చాలా తీవ్రం. అందుకని అసీం మునీర్కి ఇది చాలా ప్రాణ సంకటం అనమాట. అసీం మునీర్, షహబాజ్ షరీఫ్కి
ఇప్పుడు అమెరికా ఇటు చైనా మధ్యలో బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ వాళ్ళు ఎలా చేస్తారంటే అసాధ్యం అనమాట. ఒకవేళ అమెరికాకి అసీం మునీర్ సపోర్ట్ చేయకపోతే పదవిలో 2 రోజులు కూడా, ఒక్క రోజు కూడా ఉండలేడు. అది ఒకటి మెయిన్. ఇప్పుడు అలా అని చైనాతో దూరం జరిగితే పాకిస్తాన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అనమాట. చాలా పెద్ద విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ పడిపోయింది. ఈ గట్టి ఎక్కడం పాకిస్తాన్కి అసాధ్యమని తెలిసిపోతుంది. ఎందుకంటే చైనానైనా దూరం చేసుకోవాలి, అమెరికానైనా దూరం చేసుకోవాలి. రెండిట్లీ దూరం అయితే పాకిస్తాన్ నాశనం అయిపోతుంది. అసీం మునీర్ పదవి ఉండదు. మళ్ళీ అదే ఇటు పాకిస్తాన్కి ఇటు అమెరికాకి సపోర్ట్ చేస్తే మొత్తం తీవ్రవాదులు అందరూ కూడా ఆర్మీకి, షహబాజ్ షరీఫ్కి, మొత్తం గవర్నమెంట్కి శత్రువులు అయిపోతారు. కాబట్టి పాకిస్తాన్ తన సర్వనాశనాన్ని తాను కోరి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు చైనాకి ఇటు పాకిస్తాన్కి రెండింటిని నమ్మకడం, ఇష్టం వచ్చినట్టు చేయడం. రీసెంట్గా ట్రంప్కి అనవసరంగా వాళ్ళు ట్రంప్ క్లోజ్ అవ్వడం, అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ వెళ్ళడం, ఒప్పందాలు చేసుకోవడం, క్వడార్ పోర్టుకి ఆపోజిట్కి ఇంకో పోర్టుని ఆయనకి ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ ఆదేశాన్ని ధిక్కరించలేని ఒక పరిస్థితి అసీం మునీర్కి వచ్చింది. ధిక్కరిస్తే పదవిలో ఉండడం, ధిక్కరించకుండా సపోర్ట్ చేస్తే వీళ్ళు చైనా ఈ తీవ్రవాదుల చేతిలో అయిపోతారు. ఈ విధంగా పాకిస్తాన్ సర్వనాశనానికి దగ్గరగా ఉంది. ఒకవేళ ఇరాన్ అటాక్ అనేది ఇప్పుడు తథ్యమని తెలుస్తుంది. ఇరాన్కి సపోర్ట్ చేసేస్తే ఇప్పుడు ఇరాన్ కూడా ఒక పర్మనెంట్గా పాకిస్తాన్ ఎనిమిగా చూడబోతుంది. అంటే ఇంకొక పక్కన కూడా ఎనిమి పూర్తిగా ఫామ్ అయినప్పుడు తెలుస్తుంది. ఇది చాలా డేంజరస్. ఇప్పుడు పాకిస్తాన్ సర్వనాశనాన్ని తను కోరి తెచ్చుకున్నట్టే.